ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ పేరు మార్మోగుతోన్న సంగతి తెలిసిందే. 2 ఏళ్ల తరువాత అనసూయ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆమె బుల్లితెర ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమెపై భారీగా ట్రోలింగ్ మొదలైంది. అదే సమయంలో అనసూయ సైతం వార్తల్లో నిలవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించింది. న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్ ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం, కథనం, విమానం, పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కు చెదరని అభిమాన గణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హాట్ బ్యూటీ 38 ఏళ్ల వయసులో కూడా యంగ్ స్టార్స్ కు గట్టి పోటీనిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చీర కట్టినా, స్కర్ట్ వేసినా, బికినీతో దర్శనమిచ్చినా అది అనసూయకే చెల్లిందే. అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆమె. వయసు పెరుగుతున్నా తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ. ఇక చాలా గ్యాప్ తీసుకుని బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ విపరీతమైన విమర్శలను ఎదుర్కొంది. షోలో అందరి ముందే తాను వేసుకున్న జాకెట్ విప్పడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే తనపై విమర్శలు చేసిన వారిపై అనసూయ అదే రీతితో కౌంటర్ ఇచ్చింది. నా బట్టలు నా ఇష్టం, నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులైనా ధరిస్తాను, అయినా నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి మీరెవరు అంటుంది. ఇదే యాటిట్యూడ్ అనసూయ కొనసాగిస్తోంది. విమర్శలు చేసే కొద్దీ మరింత రెచ్చిపోవడం అనసూయ వీక్నెస్ గా మారింది. మరొక వైపు ఓ వర్గం అనసూయ గ్లామర్ ట్రీట్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.